నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా నడిచేటువంటి గ్రహ సంచారం ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకు అని అంటే డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన మారిన తర్వాత చాలా రాశుల వాళ్ళకి రాజయోగం పట్టడం, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి, మరికొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమంగా కనపడడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదే కాకుండా ముఖ్యమైన గ్రహాల్లో రవి, కుజులు వీళ్ళు కూడా డిసెంబర్ మాసంలో ట్రాన్సిట్ అయ్యారండి. 7వ తారీఖున కుజగ్రహ సంచారం ఆల్రెడీ ట్రాన్సిట్ అయ్యింది. అయితే 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించారు. శుక్రుడు అనేటువంటి ఆయన డిసెంబర్ 20వ తారీఖున ఆయన కూడా వృశ్చికంలోంచి ధనస్సులోకి ప్రవేశించడం జరిగింది. మిగతా గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా ఉన్నా ఈ రవి శుక్రుల యొక్క ట్రాన్సిట్ వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి జరుగుతుందండి. బికాజ్ రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేస్తారు. ప్రతి మాసం రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవుతారు కాబట్టి ఈసారి రాజయోగం పట్టేటువంటి రాశులు ఏంటి అనేటువంటిది చూసే ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటి దాన్ని ఒకసారి మనం కూలంకషంగా చూద్దామండి. యథావిధిగానే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మారిన తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతోంది. ధనస్సు రాశిలో రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు 17 తరువాత నుంచి 3 కనబడతాయి. 20 తరువాత శుక్రుడితో కలిపి 3 కనబడుతూ ఉంటాయి. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం కనబడుతూ ఉంటుంది. మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ గ్రహ సంచారం ఆధారంగా మీ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక మరి సింహరాశి వాళ్ళకి 15 రోజుల్లో ఏ విధంగా కనబడుతోంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనం చూస్తే మీకు 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. మొన్న డిసెంబర్ 5వ తారీఖు దాటిన తర్వాత నుంచే గురుబలం పెరిగింది అంటే 100% మీ లైఫ్లో ఒక మంచి రోజులు వచ్చాయి అని అర్థం అండి. గురువు ఎవరు సింహరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక అదృష్టాన్ని కలగజేసేటువంటి గ్రహం అనమాట. ఎందుకు పంచమాధిపతి, సంతానం విషయంలో ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళకి కావచ్చు, ఆర్ లేకపోతే అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కావచ్చు, అవమానాలతో జీవితంలో ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, ఆర్ లేకపోతే హెల్త్ ఇష్యూస్ కానీ మనీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే గురుబలం మీకు పెరిగింది, మీకు మంచి రోజులు వచ్చాయి. ఈ మాట వాస్తవము. అయితే లాభంలో మీకు గురుడు అనుకూలిస్తున్నారంటే ఏ విషయాల్లో ఉంటుంది, వ్యాపార రంగంలో డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయండి, ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది. ఇంతకు ముందు మీద మీ ఎర్నింగ్స్ అనేటువంటివి బాగుంటాయి, ఇన్కమ్ చాలా బాగుంటుంది, సేవింగ్స్ అనేటువంటివి బాగుంటాయి. అయితే సింహరాశి వాళ్ళకి ఇంకా ఏ విధంగా కనబడుతోంది అంటే 4వ స్థానంలో బుధుడు అనేటువంటి ఆయన కనబడుతున్నారు. వ్యాపారంలో దిగ్విజయంగా ముందుకు వెళ్తారు, ఎర్నింగ్స్ చాలా బాగుంటాయి. ఇది సెకండ్ కన్ఫర్మేషన్ అండి. గురుబలంతో పాటుగా సెకండ్ లార్డ్ ధనస్థాన అధిపతి అయినటువంటి బుధుడు మీకు యోగిస్తున్నారు. దీనివల్ల ఒక ప్రాపర్టీ కొనడం కానీ, కెరీర్ ఎక్స్పాండ్ అవ్వడం కానీ, గౌరవ మర్యాదలు పెరగడం కానీ, మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ ఎనీథింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ బుధుడు ఎప్పుడైతే బాగుంటారో విద్యార్థులకి కూడా చాలా బాగుంటుందండి, బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ఏదైనా పోటీ పరీక్షల్లో ముందుకు వెళ్ళాలనుకున్నా మీకు చాలా మంచి రిజల్ట్స్ కనబడుతూ ఉంటాయి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటారు, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు చాలా బాగుంటాయి. ఇందాక మనం ఒక మాట అనుకున్నామండి, సేవింగ్స్ అనేటువంటివి కూడా బాగుంటాయండి. సెకండ్ లార్డ్ బుధుడు బాగున్నారు కాబట్టి సేవింగ్స్ మీకు చాలా బాగుంటాయి. సెకండ్ లార్డ్ బుధుడు అనుకూలించడం వల్లనే సేవింగ్స్ అనేటువంటివి చాలా బాగుంటాయండి. ఇదే కాకుండా శుక్రగ్రహ సంచారము కూడా మీకు 5th హౌస్లో చాలా బాగా యోగిస్తోంది. దీనివల్ల ఏం జరుగుతుంది, మీరు ఏదైనా కళాత్మకమైనటువంటి సింహరాశి వాళ్ళకి 10th లార్డ్ ఎవరండి, శుక్రుడు అవుతారు. సో దీనివల్ల ఏంటి అంటే కళాత్మకమైనటువంటి వాటిల్లో బాగా రాణించేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి. ఆర్టిస్టిక్ టాలెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు ఏ జాబ్స్లో ఉన్నా సరే వీళ్ళకి కళల మీద ఆసక్తి చాలా బాగుంటుంది, లలిత కళల మీద. సో గాంభీర్యం, హుందాతనం, లాయల్ ఇవన్నీ కూడా వీళ్ళు చాలా బాగుంటారండి. అయితే మీకు అష్టమ శని అనేటువంటిది ప్రారంభమైంది. అష్టమస్య ప్రాణ సంకట అన్నట్టుగా ఈ అష్టమ శనిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అష్టమము అనేటువంటిది మీకు ఏమైంది, 12వ స్థానం అంటే మీనం అయింది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, చిన్న గాయాలు అయ్యే అవకాశాలు ఉంటాయి, డబ్బు ఊరికే ఖర్చు అయిపోతుంటుంది, నీళ్లు ధార వెళ్ళిపోయినట్టుగా మీ దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అష్టమ శని అంటే ఇంకా మానసిక అశాంతి, ప్రశాంతత లేకపోవడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. కొంచెం గుప్త రోగములు అనేటువంటివి, టెస్టోస్టెరాన్ హార్మోన్ సంబంధించినవి కానీ, ఈస్ట్రోజన్ హార్మోన్ కానీ ఇలాంటి గుప్త రోగాలకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదే కాకుండా లగ్నంలో మీకు కేతు అనేటువంటి ఆయన కనబడుతున్నారండి. సింహరాశి వాళ్ళకి మైనస్ ఏంటి అంటే వీళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా
వీళ్ళని వీళ్ళు గుర్తించలేకపోతుంటారనమాట. అంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది కానీ చేయగలనా లేదా అనేటువంటి ఒక భయం విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది లగ్నకేతు వల్ల. అంటే వేరే వాళ్ళ యొక్క మాటలకు ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం వల్ల వాళ్ళే బాగున్నారు నాకన్నా ఇలాంటి ఆలోచనలు పుడుతూ ఉంటాయి. నా జీవితం మారదులే ఇలాంటి ఆలోచనలన్నీ కూడా కేతు ఇస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ఆధ్యాత్మికంగా అంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల కేతు యొక్క బలం పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటువంటిది దాని నుంచే మీకు కలుగుతుంది. అయితే పంచమంలో రవి కుజులు ఇద్దరు కూడా మిశ్రమంగానే అనుకూలిస్తున్నారండి. అంటే దీనివల్ల ఏంటి, హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. రవి కుజులు ఇద్దరు కూడా దోషాన్ని ఇవ్వట్లేదు, యోగాన్ని ఇవ్వట్లేదు, న్యూట్రల్గా ఉన్నారు, అర్ధశుభులు అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుంది సామాన్యంగానే. తర్వాత ఈ యొక్క ఉద్యోగంలో గ్రోత్ కోసం చూసేటువంటి వాళ్ళకైతే ఈ మాసం కన్నా నెక్స్ట్ వచ్చేటువంటి మంత్ చాలా బాగుంటుందండి. 5వ స్థానంలో కుజుడు కూడా ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వాళ్ళకి, ల్యాండ్ పరంగా స్థలాలకి సంబంధించి డిస్ప్యూట్స్లో ఉండేటువంటి వాళ్ళకి, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి, ప్రయత్నం చేసే వాళ్ళకి కుజుడు అనేటువంటి ఆయన మిశ్రమంగా ఉన్నారు. నెక్స్ట్ మంత్ మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఈ మంత్ అయితే పార్షియల్లీ మీకు అనుకూలిస్తోంది అని చెప్పొచ్చు. మీరు బాగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే సప్తమంలో రాహు అండి. బిజినెస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. పార్ట్నర్షిప్ వ్యవహారాలు మంచివి కాదు, జాగ్రత్త పడాలి. మ్యారిటల్ లైఫ్ అనేటువంటిది బ్రేక్ అవ్వకుండా బాండింగ్ స్ట్రాంగ్గా ఉండేలాగా ప్రయత్నం చేయాలి. బికాజ్ మీకు సప్తమంలో రాహు ఉన్నారంటే మీ యొక్క మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, సో ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటువంటిది పాటించడం లాంటివి చేయడం వల్ల చాలా బాగుంటుంది అని చెప్పొచ్చండి. సో చూసారు కదండి మీ యొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ 15 రోజుల్లో కనబడుతుంది అనేటువంటిది. ఇది మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశం అండి. పర్సనల్ చాట్లో ఇంకా కూలంకషంగా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతారు, లేకపోతే జాబ్ ఎప్పుడు వస్తుంది, అదృష్టం టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా పర్సనల్ చాట్లో కనబడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.